నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సూరారంలో బుధవారం జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో స్పెషల్ ఆఫీసర్ ఎం రాజ్ కుమార్, గ్రామ కార్యదర్శి కె స్వప్న, రెవెన్యూ అధికారి నెహ్రూ, గ్రామ కారోబార్ ఎర్రబెల్లి ప్రభాకర్ రావు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు, ఇల్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండవ జాబితాలో ప్రజాపాలనలో దరఖాస్తులు చేయని వారు చేసినా కూడా జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చునని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన వారికి జనవరి 26 నుండి 4 పథకాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, సూరారం గ్రామ శాఖ అధ్యక్షులు బచ్చు శ్రీధర్రావు, మాజీ మండల అధ్యక్షులు శాంతాజీ, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు గోలి రాజేశ్వరరావుతో పాటుగా తదితరులు పాల్గొన్నారు. అంటే మన వ్యవసాయ యుగంగానే భూములు కూడా ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది. సో అట్టి భూములు తప్ప మిగతా అంటే వ్యవసాయ యుగమైన అన్ని భూములు కూడా రైతు భరోసా కింద మనకు 26 జనవరి నుండి మనకు రైతులకు అంటే ఎకరానికి 6,000 చొప్పున సంవత్సరానికి ఎకరానికి 12,000 చొప్పున అదేవిధంగా ఇండ్లు కూడా మనకు సుధారం గ్రామంలో అంటే మొదటి ప్రయారిటీ అంటే స్కూల్ గుడ్స్ అని తర్వాత రేకు అంటే స్టాబ్ లేని అట్లాంటివి ప్రయారిటీలు ఇస్తున్నాం రైతులకు ఉద్దేశం జరిగింది. అదేవిధంగా మనకు రేషన్ కార్డు కూడా జాగ్రత్త కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసా సంబంధించి కూడా పేరు వాళ్ళకి చదివించడం జరిగింది. అందులో ఏంటంటే మనకు 2023-24 సంవత్సరంలో 20 రోజుల పనిదినాలు అంటే చేసి ఉండి ఇంత భూమి లేని పేద రైతులు ఉన్నారో వాళ్ళ అంటే ఎంఆర్ఈ చేసి కింద ఉపాధి కింద పనిచేసేవాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు అంటే కూలీ చేసేవాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా మనకు సంవత్సరానికి 12,000 కూడా అమలు ఆ లబ్ధిదారుల కూడా మేము సో అందులో కూడా మేము అంటే అందులో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని మేము సో ఈ విధంగా మన ఈ 4 పథకాల మీద కూడా ఈ 4 పథకాలు కూడా మనకు 29 జనవరి రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరుగుతుంది. లిస్ట్ కింద 242, 243, రెండవ లిస్ట్ కింద 137 వచ్చినాయి ఇందిరమ్మ ఇళ్లకు. రేషన్ కార్డ్స్కి సంబంధించి 3 లిస్టులు ఉన్నాయి. ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్. ఫస్ట్ లిస్ట్ లోపల సీప్ సర్వే కింద కులగణన కిందనేమో 59 వచ్చినాయి, ప్రజాపాలన కింద 186, వీళ్ళు మీ సేవ లోపల అప్లై చేసుకునే ఏమో 104, మొత్తం కలిసి అవన్నీ రేషన్ కార్డులకు సంబంధించి 131 ఏమో ఆత్మీయ భరోసా కింద వచ్చినాయి, రైతు భరోసా కింద 66 వచ్చినాయి. సో ఇవన్నింటిని గురించి ప్రతి పథకం గురించి గ్రామ ప్రజలకి అవగాహన కల్పించి దాని యొక్క అర్హతలను చెప్పి ప్రభుత్వం నుండి వచ్చినటువంటి లిస్టులను మేము అందరికీ చదివి వినిపించడం జరిగింది గ్రామసభ లోపల. ప్రస్తుతానికి గ్రామసభ ప్రశాంతంగా జరిగింది. సూరారం స్వప్న, ఎల్కతుర్తి మండలం. లేదనో ఇల్లు లేదు, ఇల్లు రాలేదనో చెప్పి మనం వెనకనే వేయాల్సిన పని లేదు. మన పొన్నం ప్రభాకర్ గారి సారథ్యం లోపల మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల ఈరోజు ఒక్కరోజు ప్రక్రియ కాదు, ఇది నిరంతర ప్రక్రియ. ఈ నిరంతర ప్రక్రియ